మేడిగడ్డ డిజైన్ ఎలాంటిదే, ఇక మేడిగడ్డ డిజైన్ ఎలాంటిదేనట. ఇక మల్కజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు, ఇక సీఎంది. మల్కజ్గిరిలో ఏ అభ్యర్థి నిలబెట్టినా కానీ అక్కడ గెలుపు అనేది అభ్యర్థి స్వతహాగా గెలిచేటువంటి కథ తనకు లేదు. ఎవరు నిలబెట్టినా అంతంత మాత్రమేనట. ఇక అక్కడి నుండి గెలుపు ఎవరైనా గెలుస్తారంటే అది సీఎం అభిమానంతో పడ్డ ఓట్లతోనే గెలుపట సాధ్యం. అక్కడ గెలుపు సాధ్యం అంటే అక్కడ గెలుపు మొత్తం మన రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి చెప్తేనే ఓట్లు, రేవంత్ రెడ్డి మొహం చూసే ఓట్లు వేస్తారన్నట్టు. అక్కడ మల్కజ్గిరిలో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, మరి మల్కజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, మరి బీజేపీ జెండా ఎగురుతుందా, బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా అనేది చూడాలి. ఇక ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు, అక్కడ గెలుపు అనేది అభ్యర్థిది కాదు, అది నా గెలిపే, నా ముఖం చూసే వేస్తారు, నాకే ఓట్లు వేస్తారు అని చెప్తాడు. మరి నువ్వే నిలబడరాదు, నువ్వు నిలబడితే అయిపోతుంది కదా అక్కడ. మరి సపరేక నాడు కొందరు లీడర్లు పోయిన కార్యకర్తలు, కొందరు లీడర్లు ఇక లీడర్లు నాయకులు కొందరు కొంతమంది అమ్ముడుపోయినరట. ఈ రోజులల్లా అమ్ముడుపోయినంటే ఇక ఇవన్నీ కథలు మీ దగ్గర మాట్లాడితే కూడా బాగుండదండి రేవంత్ రెడ్డి. ఈ అమ్ముడు పోవడము, ఈ భయభ్రాంతులకు గురి చేయడము, పక్క పార్టీల నుండి గుంజుకోవడము, ఇవన్నీ చర్యలు ఇక అది మీకు తెలుస్తుంది. ఈ పొలిటికల్ గేమ్ అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. పొలిటికల్ గేమ్ అంటారు దీన్ని. ఈ గేమ్ తనకు తప్ప ఎవరికి తెలియదు. ఇంకా అమ్ముడు పోవడం అనేది ఏందో మరి. ఇక నాడు కొందరు లీడర్లు అమ్ముడుపోయిన కార్యకర్తలు అంట, లీడర్లు అంట, అందరూ అమ్ముడుపోయినరట. మరి అది ఎట్లా అమ్ముడుపోతారో మరి మాకు మాత్రం తెలియదు. ఇక అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి. ఇక అది ముఖ్యమంత్రికే తెలిసి ఉండాలి మరి ఎట్లా అమ్ముడుపోతారు అనేది. ఇక ఇక భుజాన వేసుకొని నన్ను ఎంపీగా గెలిపించరు, భుజం మీద వేసుకొని మల్కజ్గిరిలో ఎంపీగా గెలిపించారట. అక్కడ భుజం మీద వేసుకొని అయితే నియోజకవర్గ నేతలు పని విభజన చేసుకొని ముందుకు సాగాలి. మొత్తానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలందరూ పనిని విభజనగా చేసుకొని ముందుకు సాగాలి. నా ముఖం చూసి మీరు ప్రచారం చేయర్రి, నాకు ఓట్లు వేసే ప్రయత్నం చేయర్రి. అంటే నేను ఎవరిని నిలబడితే వాళ్ళకు ఓట్లు వేయర్రి, నా ముఖం చూసే ఓట్లు వేయాలని చెప్తాను. ఇక రోజు ఉదయం 7 గంటలకల్లా బస్తీ బాట పట్టాలని సూచన. 7 గంటలకే లేచిపోవన్నట బస్తీ బాటల ప్రచారానికి షురు. తిరగాలి ఇక గల్లీ గల్లీ వాడవాడ, గల్లీ గల్లీ వాడవాడ. ఇక పోయేటప్పుడు ఏం చేయాలంటే చిన్న పాపలు ఉంటారు కదా, చిన్న పాపలను ఎత్తుకోవాలి, వాళ్ళకు స్నానం చేపిస్తే బొట్టు పెట్టాలి, ముక్కు తుడిసేది ఉంటే ముక్కు తుడవాలి. గిట్లాంటి రాజకీయ నాయకులు చేసే కథలే గిట్లు ఉంటాయి కదా, వాళ్ళందరినీ సమర్థించాలంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. బస్తీ గల్లీ గల్లీ తిరిగితే రాజకీయ నాయకులకు ఓట్లు పడాలంటే గిట్లనే పడతాయి. ఇట్లా చేయాలి. ఇక రేవంత్ రెడ్డి పాత్ర మరి ఎట్లుంటుందో. ఇక మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం జరిపిండ్రట. సమావేశం జరిపి మొత్తం ఇది ముచ్చటని చెప్పిండు అన్నట్టు. గల్లీ గల్లీ పొద్దుగాలేసి 7 గంటలకే తిరగాలి, 7 గంటలకే స్టార్ట్ చేయరి తిరుగుడు. ఆడ ఇక మరి తిరుగుడు ఎందుకు, మరి నీ ముఖం చూసి ఓటేసినాక మళ్ళీ తిరుగుడు ఎందుకు? ఇక చెప్పనే చెప్తివి, ఆడ గెలుపు అభ్యర్థిది కాదు నాదే అని చెప్తివి, సీఎందే గెలుపు అని చెప్పినావు, మళ్ళీ తిరుగుడు ఎందుకు? ఇక తిరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఓట్లు పడతాయిలే, తిరగకపోతే ఏమన్నా కింది మీద అవుతుందా మరి? తిరుగుడు ఎందుకు మళ్ళీ? ఇక ఓట్లు పడతాయిలే, ఎందుకు టెన్షన్ పడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మీరు టెన్షన్ పడొద్దు. మీరు ఇప్పుడు ఎన్నికల్లో ముందు పోయి ప్రచారాలు చేసేవాళ్ళు బూటక మాటలు మాట్లాడాలి. ఏది అనవసర హామీలు, పంచతంత్ర హామీలన్నీ మీరే చెప్పాలి. ఈ మాటలన్నీ మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకున్నది. మరి అట్లాంటప్పుడు మీరు టెన్షన్ ఎందుకు? మీకు టెన్షన్ అవసరం లేదు, మంచిగా ప్రచారం చేయర్రి. ఇక కాంగ్రెస్లో మొత్తం 5 అభ్యర్థులను ప్రకటించారట. కాంగ్రెస్ 3వ లిస్టు రిలీజ్. రాష్ట్రంలో 5 సీట్లకు అభ్యర్థులు ఖరారు. 3వ లిస్టు కూడా రిలీజ్ చేసిర్రు, 5 అభ్యర్థులను కూడా ఖరారు చేసిర్రు. అలా పేర్లు ఏందో కూడా చూద్దాం. ఇక్కడ పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి. మల్కజ్గిరి నుంచి సునీతారెడ్డి మల్కజ్గిరి నుంచి సునీతారెడ్డి అదే అభ్యర్థి. ఈ అభ్యర్థి కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయపడతాడు. సునీతారెడ్డికి ఇచ్చిన టికెట్ మల్కజ్గిరి నుండి. ఇక సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, ఇక చేవెళ్ళ బరిలో రంజిత్ రెడ్డి. ఇక మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో 4 సీట్లకు ప్రకటన. హోలీ తర్వాత మరో 8 సీట్లు నిర్ణయం తీసుకుంటారట. హోలీ తర్వాత ఇక ఉన్న సీట్లు
మరో 8 సీట్ల పైన నిర్ణయం. ఫస్ట్ లిస్టులో 4, ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 4 సీట్లు ప్రకటించారు. ఇవో 5, మిగతా ఇక ఇది మూడో దశ. మిగతాది హోలీ తర్వాత ప్రకటిస్తారంట. పూర్తిగా అందరినీ ప్రకటించి ఇక అందరూ కూడా సన్నద్ధం కావాలి, ఎన్నికల ప్రచారంలో సన్నద్ధం కావాలి, రెడీగా ఉండుర్రి. 12 నుండి 14 సీట్లు మనం కొట్టేయాలి. 12-14 సీట్లు కొట్టకపోతే మన మెడకు ఉరి పడుతుంది. ఇంకా మనం ఆగమైపోతాం, అంధకారంలోకి పోతాం. మనము ఈ 3 నెలల్లో చేసిన పనులు ఏమన్నా ఉంటే ప్రజలకు తెలుపుర్రి, ప్రజలకు వివరించుకుంటా పోండి, అట్లయితేనే ఓట్లు పడతాయి అన్నట్టు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల 3వ లిస్టును కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇక కన్ఫర్మ్ చేసింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైనటువంటి మల్కజ్గిరి టికెట్ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ను దానం నాగేందర్కు ఇక ఓకే చేసింది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని ఇక బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఈ నెల 8న ప్రకటించినటువంటి లిస్టులో 4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇక కర్ణాటకలో 17 సీట్లకు, కర్ణాటకలో కూడా మళ్ళీ కర్ణాటకలో ఏం ఫామ్ చేస్తావు మరి రేవంత్ రెడ్డి ఏమన్నా మాట నడుస్తా అంటవా? డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత ఇక కేసీ వేణుగోపాల్ గురువారం దేశవ్యాప్తంగా 57 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్టును విడుదల చేశారు. ఇందులో కర్ణాటకలో 17 సీట్లకు, గుజరాత్లో 11 సీట్లకు, మహారాష్ట్రలో 7 సీట్లకు, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు, తెలంగాణలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లకు, పుదుచ్చేరిలో 1 సీటుకు కూడా క్యాండిడేట్లను ఇక అనౌన్స్ చేశారు. ఇక రాజస్థాన్లో 6 సీట్లకు గాను 5 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో ఇక సీటును సీఎంకు కేటాయిస్తున్నట్టు కూడా వెల్లడించినటువంటి కథ ఇట్లా ఉంది. ఈ 5గురిని అయితే నిలబెట్టిరు. ఇప్పుడు ఈ 5గురు కథ మరి ఎటు మలుపు తిరుగుతుందో, ఏం మలుపు తిరుగుతుందో చూడాలి. ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ అంట. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారంటూ సోనియా గాంధీ చెప్తుంది. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటుండ్రు, మా పార్టీపై మోదీ అమిత్ షా కక్ష కట్టిండ్రు. కేంద్రంలో ఎన్ని రోజులు సోనియా గాంధీ మాట్లాడలేదు అనుకున్నా, బయటకు వచ్చింది, ఇక మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇక ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కే వర్తిస్తాయా? ఇక ఖర్గే బీజేపీ జెండర్ గేమ్ ఆడుతుందని ఫైర్. రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవని చెప్తున్నట్టు రాహుల్. రైలుకి టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవట కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఇక మరి ఈ పథకాలన్నీ హామీలను ఎట్లా నెరవేరుస్తారు నాయన? లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థికంగా కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ ఆరోపించారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని ఇక మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మోదీ, అమిత్ షా కలిసి కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. ఇక కావాలని తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని కూడా అన్నారు. ఇక పార్టీ అకౌంట్ల ఫ్రీజ్, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం పైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడినటువంటి మాటలట. ఖర్గేతోని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి మాట్లాడినటువంటి మాటలు గిట్లా ఉన్నాయి. ఇది వ్యవహార శైలి గిట్లా ఉన్నది. మొత్తం మీద గిట్లా నడుస్తుంది అన్నట్టు. సీజ్ చేసిందంట. ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారంట. కేజ్రీవాల్ అరెస్ట్. ఇక బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే అని చెప్తుండు. మల్కజ్గిరిలో ఇక ఎవరు ఉన్నారబ్బా? మైనంపల్లి కూర్చున్నాడు కదా. మల్కజ్గిరి ఎంపీ ఎన్నిక జూబ్లీ హిల్స్లోని తన ఆఫీస్లో మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో మాట్లాడుతున్న సీఎం రేవంత్. ఈ మైనంపల్లి సిద్దిపేటకు వచ్చి బడా మొత్తం డబ్బాలు కొట్టిపోయిండు. మొన్న హరీష్ రావు మీద డబ్బాలు కొట్టిండు మల్కజ్గిరి. మన మైనంపల్లి. నీ దమ్మేందో చూస్తా, నీ లెక్కేందో చూస్తా, సిద్దిపేటలో నేను కాలు పెడతా, జెండా లేపుతా అన్నాడు. ఇక లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా ఆగుతాడు. ఇప్పుడేం మాట్లాడాడు? ఇక ఎటు తిరుగుతుందో మలుపు. మరి రేవంత్ రెడ్డిని లేపు పారేస్తే మరి ఆయన ఏంపి మన మైనంపల్లి పరిస్థితి ఘోరమైపోతుంది కదా. ఇప్పుడేం మాట్లాడలే.
మల్కజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు సీఎందే. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి చెప్తాడు. మల్కజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదని చెప్తాడు. ఇక ముఖ్యమంత్రిదని సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం గొప్పతనం మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలదేనని చెప్పారు. ఆనాడు కొందరు నాయకులు తమ్ముళ్ళు ఇక అమ్ముడుపోయిన కార్యకర్తలు భుజాలపై మోసి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. పంపిస్తే ఏం చేసినావు? భుజాల మీదకొని ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఏం చేసినావు? ఇప్పుడు అయితే మల్కజ్గిరి ఒక్కరు సాయం చేసిరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కలిసి నీకు ఓట్లేసి సీఎంగా కూర్చుండబెట్టారు. మరి ఇప్పుడేం చేస్తావు? సీఎం పదవి వచ్చింది కదా, ఇప్పుడేం చేస్తావు? కార్యకర్తలదేనని అన్నారు. ఆనాడు కొందరు నాయకులు తమ్ముళ్ళు అందరూ కలిసి ఆనాటి మల్కజ్గిరి ఇక గెలిపే నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యేలా చేసింది. ఇక కాబట్టి ఇప్పుడు మల్కజ్గిరి లోక్సభ స్థానంలో గెలవడం చాలా ప్రతిష్టాత్మకం ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకం గెలవడం అనేది. ఇక గురువారం ఆయన జూబ్లీహిల్స్లోని తన ఆఫీస్లో మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇక నియోజకవర్గానికి చెందినటువంటి నేతలు కార్యకర్తలతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద మల్కజ్గిరి లోక్సభ స్థానాన్ని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, మళ్ళీ గెలిచి తీరాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మల్కజ్గిరిలో ఖచ్చితంగా గెలవాలి, నా బలగం మీరే నియోజకవర్గంలోని 2964 బూత్లకు చెందినటువంటి కార్యకర్త సైనికుడిలా పనిచేసి 2019 లోక్సభ ఎన్నికల్లో నన్ను గెలిపించారు. కేసీఆర్ పతనం ఇక అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే వరకు కార్యకర్తలు విశ్రమించొద్దు అని ఆయన సూచించారు. ఇక ఆయా నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు 5 సభ్యులతో కమిటీ వేసుకుని ఇక పోలింగ్ బూతులకు వారీగా పని విభజన చేసుకుని హామీ ఇక సమీక్షించుకోవాలని చెప్పినటువంటి కథ. మొత్తం మీద గ్రూపులుగా కట్టి ప్రచారం చెయ్యిర్రి, లేకపోతే మన ఆయనతో పంగనామాలు పెడితే మళ్ళీ నా బతుకు అటు కాకుండా అవుతుంది. ఈ మల్కజ్గిరి నుండే నన్ను గతంలో కూడా ఎంపీగా గెలిపించారు, ఇప్పుడు కూడా ఈ సీట్ మనమే కైవసం చేసుకోవాలి, లేకపోతే మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చెప్తాడు. అట్లా ఇక పోలింగ్ బూత్ల వారీగా పని విభజన చేసుకుని సమీక్షించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కంటోన్మెంట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని చెప్పిండ్రు. శుక్రవారం సాయంత్రం కంటోన్మెంట్ సమావేశాలంట. ఉదయం 7 గంటలకల్లా ప్రతిరోజు నాయకులు బస్తీ బాట పట్టాలని ఆయన సూచించారు. మరి వీళ్ళందరికీ ఏమైనా సాయం ఉందా లేదా? మా కార్యకర్తలకు నాయకులందరికీ ఏమైనా హెల్ప్ ఉందా లేదా? ఎవరన్నా మల్కజ్గిరి నుండి కార్యకర్తలు ఆ నాయకులు ఎవరైనా రేవంత్ రెడ్డి వాళ్ళకు సాయం చేయకపోతే జర కామెంట్లో చెప్పండి, మేము మీకోసం పోరాడతాం. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి మల్కజ్గిరిలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా సాయం చేస్తాడో లేదో మాకు కూడా తెలవాలి. కష్టపడదల 7 గంటలకే ఫీల్డ్ మీదకి పోమ్మంటాడు. మరి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ బతుకుతీరు చూసుకోవాలి, వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. మల్కజ్గిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతటా అనుసరించేలా పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆశించినటువంటి ఫలితాలు రాలే. అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ఆశించిన ఫలితాలు రాలేదట. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ తుఫాన్ లాగా గెలిచిన మల్కజ్గిరి సభ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఆగమైపోయింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలను గెలుచుకుని ఉంటే అభివృద్ధి చేసేందుకు ఎక్కువ అవకాశం ఉండేదని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరపోతే ఇక అభివృద్ధి చేయరాదన్నట్ట. అభివృద్ధి చేయడానికి కష్టమవుతుందేమో. ఇదో పాట. రేపు పొద్దుగాల మీ మల్కజ్గిరి అంతా అభివృద్ధి చేయలేదు, మేడ్చల్ మల్కజ్గిరి అంటే మీరు అక్కడ సీట్లు నన్ను గెలిపించలేదు, మీకు అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఓ సాక్ అన్నట్టు. ఇది ముందుగానే చెప్తుండు. రేపు పొద్దుగాల అవంతా డెవలప్ చేయాలంటే నిధులు చాలా కావాలి కదా, అది కాదు కాబట్టి ఇప్పుడే పెట్టుకుంటున్నాను అన్నాడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేని అన్నారు. ఇక మల్కజ్గిరి సహా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో సఖ్యతగా ఉంటున్నామని, మల్కజ్గిరి లోక్సభ పరిధిలో స్కైవేలని నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. మెట్రో ఎంఎంటీఎస్ రావాలన్నా, జవహర్ నగర్ డంప్ యార్డు సమస్య తీరాలన్నా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరిగి గెలిపించుకోవాలి.
మీసిగో ఒక్కటే చెప్పేది గుడ్డి వాటి గంతే. మొన్నటిదాకా సీఎంను చేయిర్రి తెలంగాణను అభివృద్ధి చేస్తా అన్నాడు. మొత్తం కుంటుబడ్డ పాలన నుండి స్వేచ్ఛ సంఖ్యలు, ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి పాలన సంఖ్యలు లేకుండా తెరిపిస్తా అని చెప్పిండు. సరే, చెప్పినట్టుగానే అందరూ ఓట్లు వేసిరు, నమ్మిరు, గెలిపించారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకో బాట వచ్చిండు. ఇక దొంగ మాటలు అంటారు వీటిని. ఇప్పుడు ఏమంటుండు, మాకు ఎంపీ సీట్లు గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఎంపీ సీటు గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమట, లేకపోతే సాధ్యం కాదట. ఇంకా చెప్పిండు. ఇంకేందిగా లోక్సభ స్థానంలో పాటు కంటోన్మెంట్, అసెంబ్లీ, నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని చెప్పారు. బలమైన నాయకత్వం ఉందనే సమన్వయంతో ముందుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు సూచన చేశారు. ఇక కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. హోలీ పండుగ లోపు పార్టీ అధిష్టానం లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. కాగా 100 రోజుల పాటు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 100 లక్షలకు పెంపు, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకాలను అమలు చేసుకుంటున్నాం. 3 రోజుల్లోనే 30,000. ఈ 200 యూనిట్ల కరెంటు గురించి మీకు తెలుసు. ఆ డిస్కంలకు పైసలు కట్టకపోతే ఆ విద్యుత్ శాఖ వాళ్ళు చెప్పిరు ఆల్రెడీ, మాకు పైసలు ఇవ్వకపోతే మేము అసలు 200 యూనిట్ల కరెంటు మాఫీ చేయమని చెప్పారు. 10 లక్షలకు పెంపు, ఆరోగ్యశ్రీ, 500కి గ్యాస్ సిలిండర్. ఆ గ్యాస్ సిలిండర్ ఏమైందో మరి. ఇక 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది. 30,000 ఉద్యోగాలు. ఈ 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు, ఆ ఖాళీలను అవి పూర్తయిపోయినా ఎగ్జామ్స్ రాసిర్రు. ఇక ఎప్పుడు పెట్టిండు మీరు గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి వచ్చి రాగానే ఎగ్జామ్స్ పెట్టిండు, పరీక్షలు రాసిర్రు, రిజల్ట్ వచ్చినాయి, పాస్ అయ్యారు, నియామక పత్రాలు ఇచ్చిండా. గప్పుడు కేసీఆర్ పెట్టిన పరీక్షలకే ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు. ఇక ఇట్లా ఉంటే మన ప్రభుత్వానిది అని నేతల, కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నూతి శ్రీకాంత్ కృతజ్ఞతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ అయినటువంటి టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేలా సహకరించినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక బీసీ సహకారక సంస్థకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేం నరేందర్ రెడ్డి సలహాదారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు వెలుగు దినపత్రిక. కాంగ్రెస్దే మొత్తం, బీజేపీతో టచ్లో లేనే ఈయనది కథ. కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డిది, రాహుల్ గాంధీది, సోనియా గాంధీది, ఖర్గేది, మైనంపల్లిది, గీలే ఉన్నాయి. ఈ పత్రిక మొత్తం వీళ్ళదే ఉన్నట్టున్నది.